బియ్యం తెచ్చుకుంటే అయ్యో మాకు లేకపోయి మేము తెచ్చుకొని తిందాం కదా అని బాధ. గ్రామ పంచాయతీ చుట్టూ తిరిగినాం, అప్లై చేసినాం, వస్తది 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 అన్నది కానీ రాలేదు. ఈ రోజు అంటే ఎన్ని అవుతుంది మీ పెళ్ళి? 10 సంవత్సరాలు అవుతుంది. మరి రేషన్ కార్డు రాలేదు సార్, అప్లై చేసినా రాలేదు. తినడానికి బియ్యం కావాలి, ఉండడానికి ఇల్లు కావాలి కదా, అందుకే మాకు ఇల్లు కూడా వస్తుంది. ఇస్తాం అన్నట్టు కానీ నిన్న వచ్చింది. ఎందుకు బాధపడతావు? ఏదో భావోద్వేగం ఉన్నట్టుంది. కార్డు వచ్చిన ఆనందమా? ఆనందంతో చూసారా, రేషన్ కార్డు అనేది అదొక ఎమోషన్. నిజంగా మా పేదల్ని ప్రభుత్వం గుర్తించింది అనుకుంటారు. ఆ రేషన్ కార్డు తోటి సన్న బియ్యం తెచ్చుకొని తినొచ్చు. ఎన్ని రోజులకు 10 ఏళ్ళు అవుతుందట అక్కకు పెళ్ళి. 10 ఏళ్ళలో ఇంతవరకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు అన్నటువంటి పరిస్థితిలో ఉండే. ఇప్పుడైతే రేషన్ కార్డు వచ్చింది, సంతోషం అని చెప్పేసి కూడా చెప్తుంది. ఎంత మారుమూల ప్రాంతానికి వెళ్లిన చిత్తడువుల్లో నివసించే ఆదివాసీలకు కూడా ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు ఇచ్చి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టి సొంత ఇంటి కళను నెరవేర్చే విధంగా ఇండ్లు కట్టుకోవడానికి అన్ని రకాలుగా ప్రతి పేదవాడికి 5 లక్షల రూపాయలు ఉచితంగా ఇచ్చి వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అండగా నిలబడాలన్న ఆలోచనతో ఈ పథకాన్ని తీసుకొచ్చింది.